అందరి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లగా ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, ధవలవర్ణుడా, తోలుడా, 10,000 అధికాక్షణీయుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన ఆదివంతమైన దేవా మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యం చేసేటువంటి గొప్ప దేవుడవ మీ స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవుడవ మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మరొకసారి నాయన శక్తి గల బలమైనటువంటి మీ నామాన్ని దేవా స్తుతించడానికి, దేవా మరి తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి, దేవా మరి తండ్రి మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి రేపు జావనదిగో ప్రభా తెల్లవారుచుండగా మరి తండ్రి ఇంకను ప్రభా మరి తండ్రి నాయన చక్కగా నాయన మీ సన్నిధానంలో చేరి మీ వైపు చూడడానికి ఇస్తున్నా ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరి మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అతన్ని మీ ప్రియులు వారి గృహాల్లో చేరి ఏకీపిస్తుండగా విశేషంగా మీ సన్నిధి ప్రసన్నత ప్రతి ఇంట్లో ప్రతి చోట మీరే ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకోబోయేటువంటి ప్రతి విధమైన ప్రార్థన కూడా మీరు ఆలకించి గొప్ప జవాబుల గురించి దేవామర్తండి మీ నామానికి మహిమ, మా అందరికీ గొప్ప సంతోషం ఆనందాన్ని కలుగు చేయమని దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటారు. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. 91వ కీర్తన చదువుకుందాం. పిల్లగా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడను డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యం కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహం భుజములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదును. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను కనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం విన్న ప్రియులరా, దాజనరాలు బానాంటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుని మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. కృపలో మమ్మల్ని బలపరచండి, నీ వాక్యపు వెలుగును మా మీద ప్రకాశింపచేయండి. మీ ఆత్మ ద్వారా నీ దాసురాలైన నన్ను తండ్రి బలపరచండి, అభిషేకించండి. మీ పునరుద్ధాన శక్తిని నాకు అందించండి. నీ కృపలో వాడుకొనుమని, మీరే మహిమను పొందమని, వాక్య ధ్యానం అంతటికి తోడుగా ఉండమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకుబడిన యెహోవా వాక్కు.
యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందాం రండని ఎదోమీలు అనుకుందురు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను, నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియో వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియో పేరు పెట్టుదురు. కన్నులారా, దానిని చూచి ఇశ్రాయేలీల సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానును గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించినడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించినడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చినడల అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒక్కడు నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాక్యంలను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియో దాని మీద ఉంచిన భోజనము నీచమనియో మీరు చెప్పుచూ దానిని దూషింతురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుతున్నారని ఆయన సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుతున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దేవుడి లేఖన భాగములను మన కొరకు దీవించునుగాక. దేవుడు ఇశ్రాయేలీని ప్రేమించాడు. దేవుడు యాకోబు సంతానాన్ని ప్రేమించాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమించాడని కనుక మనం ఆలోచిస్తే షరతులు లేని ప్రేమతో ప్రేమించాడు. ఆ విషయాన్ని ఇక్కడ మలాకి జ్ఞాపకం చేయడానికి ఇష్టం. ఆయన ఏమి షరతులు పెట్టి మనల్ని ప్రేమించలేదు, లేదా ఏదో కొన్ని షరతులకు మనం సరిపోయాం కాబట్టి ఈరోజు మనం ఆయన ప్రేమను పొందలేదు. కానీ అగాపే ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. ఇన్స్పైట్ ఆఫ్ అయినను అనే ప్రేమతో ఆయనను మనల్ని ప్రేమించాడు. అంతేకాని మనుషులు చూపించే బికాస్ ఆఫ్, ఇఫ్ యూ అనే దానితో దేవుని ప్రేమ మనం పొందలేదు. దేవుడు మనల్ని ఇన్స్పైట్ ఆఫ్ అనే క్లాజ్ కింద ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఇక్కడ యాకోబు జీవితంలో కూడా దేవుడు చూపించింది అటువంటి ప్రేమే. అందుకని ఇప్పుడు ఇక్కడ మలాకీ ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు. ఇది వాళ్ళ యొక్క చాలా భయంకరమైన మనస్తత్వం. దేవుని యొక్క సావర్నిటీని,
దేవుని యొక్క సర్వశక్తిని, దేవుని యొక్క సర్వాధికారాన్ని మన జీవితాల్లో మనం అంగీకరిస్తూ రావాల్సిన వారం ఉన్నాం. ఆయన పరిమితులు లేని దేవుడు, అపరిమితుడైన దేవుడు. మనం పరిమితులు కలిగిన మా వారం అనే విషయాన్ని చాలా మార్లు మర్చిపోతూ ఉంటాం. ఒక మనిషి సాటి మనిషితో మాట్లాడినట్లుగా దేవునితో మనం మాట్లాడేస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నేను ఇలా చెప్తే మీరు ఎలా అంటారు, నాకు తెలుసు ఆ సంగతి అంటున్నాడు. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరంటారు ఏ విషయం ముందు మీరు నా ఎడల ప్రేమ చూపారని మీరు నన్ను అడుగుతున్నారు. ఎంత భయంకరమైన విషయం! దేవుని ప్రేమను శంకించే వారంగా, దేవుని ప్రేమను సందేహించే వారంగా, దేవుని ప్రేమను ప్రశ్నించేవారుగా ఇశ్రాయేలీలు అక్కడ కనబడుతూ ఉన్నారు. దేవుని యొక్క అన్కండిషనల్ లవ్ యాకోబు అందుకున్నాడు. యాకోబు నుంచి ఇశ్రాయేల్ అని పిలువబడిన తర్వాత అంత మాత్రమే కాకుండా తనలో నుండి వచ్చిన 12 గోత్రాల వారికి కూడా ఈనాటి వరకు ఇశ్రాయేల్ పక్షంగా దేవుడు అదే ప్రేమ, అన్కండిషనల్ లవ్ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనం రక్షించబడ్డానికి, మనం ప్రాణప్రాప్తి కలిగి ఉండటానికి, మనం భూమి మీద ఉనికి కలిగి ఉండడానికి, ఆయన రక్షణ అందుకుని రక్షణలో కొనసాగడానికి గల కారణం కేవలం ఆయన యొక్క షరతులు లేని ప్రేమ సుమా. ఎంతో దూరస్థులంగా ఉన్నప్పుడు, పాపులముగా, అవిధేయులంగా, భక్తిహీనులముగా, బలహీనులంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఇక్కడ దేవుడు యాకోబుకు తన ప్రేమను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. యాకోబు జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబును దేవుడు ఎలాగూ ప్రేమించాడు. తర్వాత మాటలో అంటాడు స్పష్టంగా, నేను యాకోబును ప్రేమించి తిని అంటాడు. అందులోనే కంటిన్యూషను, ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలును దేవుడు ప్రేమించడానికి మరి కేవలం అక్కడ అన్కండిషనల్ లవ్ మాత్రమే అక్కడ వర్కౌట్ అయ్యిందనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యాకోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు అంటే మోసగాడు. తల్లి ఎందుకు పెట్టిందో తెలియదు కానీ ఆ పేరుకు తగ్గట్టుగానే తాను జీవించాడు. తన జీవితంలో దేవుని యొక్క ప్రమాణాలు ఏమీ లేవు. చిన్న ప్రాయములోనే తన అన్నను మోసం చేసి దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని అన్న దగ్గర నుంచి తాను అమ్ముకునేసుకున్నట్టుగా మనం చూస్తాం. రెండో విషయం, తన వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని తానే ఏశావునని చెప్పి మరి గొర్రెబొచ్చు కప్పుకొని వెళ్ళి చక్కని రుచిగల భోజ్యాన్ని వడ్డించి తండ్రిని మోసం చేసి దీవెన పొందాడు. తిరిగి తాను పద్దనరాముకు వెళ్ళిపోయిన తర్వాత రాహేలును లేయాను భార్యలుగా చేసుకున్నాక తన మామ అయిన లాబానును అనేక మార్లు తాను మోసం చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసగాడైన యాకోబు దేవుని ప్రేమకు అర్హుడా? ఈస్ హి ఎలిజిబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్? దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్నే మభ్యపెట్టి అన్న దగ్గర నుంచి దొంగిలించాడు. వృద్ధుడైన తండ్రిని, ప్రార్థనాపరుడైన తండ్రిని ఎంతో ధైర్యంతో వెళ్ళి మోసం చేశాడు. వయసులో పెద్దవాడైన మామను తన మందను అధికం చేసుకోవడానికి అనేక రీతిలుగా మోసపు మాటలు చెప్పి మోసం చేస్తూ వచ్చాడు. అయినా యాకోబును దేవుడు ప్రేమించాడు. అందుకే ఇక్కడ దేవుడు యాకోబుని ప్రేమించిన ప్రేమను గురించి మలాకి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా అక్కడి నుంచి తాను మరి బయలుదేరిన తర్వాత తాను చక్కగా 12 మంది కుమారులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆ కరువు రాక మునిపే, కరువులో వారు నశించకుండా ముందే యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళడం, మరి కరువు కాలంలో యోసేపు యాకోబును 12 మంది అన్నదమ్ములను పిలిపించుకోవడం, కరువు కాలంలో యాకోబు ఫ్యామిలీ స్పేర్ చేయబడింది. ఎంతో మంది ఇశ్రాయేలీయులు కరువు కాటకాలకు మరి గురై ఉంటారేమో గాని వీళ్ళు కరువు ఎరుగకయ్యే వాళ్ళు చక్కగా సంపన్నమైన స్థితిలో సమృద్ధి కలిగిన ఐగుప్తు దేశంలో వారు కాపాడబడతారు. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ గాడ్స్ అన్కండిషనల్ లవ్? దేవుని యొక్క షరతులు లేని ప్రేమ కాదా దానికి కారణం? అంత మాత్రమే కాకుండా యాకోబు చనిపోయిన తర్వాత సహా యాకోబు యొక్క 12 గోత్రాలు ఐగుప్తు దేశంలో ఫ్లరిష్ అయినాయి. 70 మందిగా వెళ్ళిన వారు 4 లక్షలకు 6 లక్షల కాల్బలంగా వారు తీర్చబడ్డారు. 20 లక్షలుగా వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఇది దేవుని దీవెన కాదా? ఇది దేవుని ప్రేమ కాదా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు మోషే చేత వాగ్దాన దేశం యొక్క పులిమేరల దాకా నడిపించబడ్డారు. వాగ్దాన దేశంలోనికి యెహోషువ యొక్క నాయకత్వం కింద ప్రవేశించి వాగ్దాన దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఇది దేవుని యొక్క షరతులు లేని ప్రేమ కారణం కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు ప్రేమించాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. మన వీక్నెసెస్ ఏంటో మనకు తెలుసు, మన వీక్ పాయింట్స్ ఏంటో మనకు తెలుసు, మన మైనస్ పాయింట్స్ ఏంటో మనకు తెలుసు, మన ఫెయిల్యూర్స్ ఏంటో మనకు తెలుసు. చాలాసార్లు మన యొక్క డార్క్ స్పాట్స్, మన యొక్క డార్క్ ఏరియాస్ లోపల చాలా మందికి తెలియదు.
చాలా మంది మనల్ని చూసి చాలా మంచోళ్ళం అనుకుంటున్నారు, కానీ మన పతనాలు, మన పరాజయాలు దేవునికి మాత్రమే తెలుసు. అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని కనికరించాడు, దేవుడు మనల్ని క్షమించాడు, దేవుడు మనల్ని స్పేర్ చేశాడు. ఈరోజు మనం ప్రాణప్రాప్తి కలిగి భూమి మీద కొనసాగుతున్నామంటే అది దేవుని యొక్క షరతులు లేని ప్రేమ అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎంతో మోసకరమైన, ఎంతో దుర్మార్గమైన, ఎంతో దుష్టమైన జీవితాలు జీవించిన మనల్ని దేవుడు కనికరిస్తూ వచ్చాడు. పాపంలోనికి జారి జోగి వెళ్ళిపోవాల్సిన మనల్ని దేవుడు కనికరించి ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు మలాకీ ద్వారా. నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, కానీ మీరేమని అడుగుతారో తెలుసా? ఏ విషయం అందు మీరు నన్ను ప్రేమించారు అని మీరు అడుగుతున్నారంట. ఈనాడు మనం కూడా ప్రభుని ఇదే అడుగుతున్నాం. ప్రభు, ప్రేమించాము మమ్మల్ని, ప్రేమిస్తే మా అప్పులు ఎందుకు ఇలాగే ఉన్నాయి, ప్రేమిస్తే మా జబ్బులు ఎందుకు ఇలాగే ఉన్నాయి, ప్రేమిస్తే మాకు ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు, ప్రేమిస్తే మాకు ప్రమోషన్లు ఎందుకు రావటం లేదు, నువ్వు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తే మాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ప్రేమిస్తే మాకెందుకు ఇది రాలేదు అది రాలేదని ప్రభుని ప్రశ్నిస్తున్నాం. అంటే మనము దేవుని ప్రేమను ఈ లోకరీతిలో కొలవాలని ప్రయత్నం చేస్తున్నాం, ఈ వరల్డ్లీ స్కేల్స్ పెట్టి ప్రయత్నం చేస్తున్నాం కొలవాలని. ఆనాటి ఇశ్రాయేలీయులు కూడా అదే అడుగుతున్నారు. అలా నీవు మమ్మల్ని ప్రేమిస్తే ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు, ఎందుకు మమ్మల్ని 70 సంవత్సరాలు చెరలోకి తీసుకుని వెళ్ళావు, ఎందుకు మమ్మల్ని బబులోను దేశంలో చెరలో ఉంచావని అడుగుతున్నారు. దేవునికి విరోధంగా వ్యభిచారం చేశారు, విగ్రహారాధన చేశారు, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారు, దేవుని ఉపకరణాలు అపవిత్రపరిచారు, దేవునికి రోషం పుట్టించారు, కోపం పుట్టించారు. అయినా ప్రేమ కలిగిన దేవుడు వారిని శిక్షించి గద్దించి మరలా తన దేశానికి తెచ్చుకున్నాడు, మరలా తన హక్కును చేర్చుకున్నాడు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు, ఏ విషయం అందు నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను మనకున్న కొద్దిపాటి మానవ జ్ఞానంతో కొలవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, పొడవు నీవు నేను కొలవలేం సుమా. అది కొలవాలంటే మనకు కేవలం దేవుని యొక్క సహాయము, పరిశుద్ధాత్మ సహాయం మనం అందుకోవాల్సింది. లోకరీతిగా మనకు వచ్చే అల్పమైన ఆ శ్రమలు, గాయాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు చూసుకుని దేవుడి ప్రేమ నా మీద లేదు అని చెప్పుకుంటున్నాం, దేవుడు నన్ను ప్రేమించట్లేదని చెప్తున్నాం. వాళ్ళని ప్రేమించాడు దేవుడు, వీళ్ళని ప్రేమించాడు దేవుడు, అందుకే వాళ్ళకు మంచి జరిగింది, వీళ్ళకి మంచి జరిగింది, నాకు మంచి జరగలేదు అనుకుంటున్నాం. కేవలము ఈ కాలం మట్టికి, ఈ లోకంలో జీవించే జీవితకాలం మట్టికి మనం ఆలోచన చేస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట అంటాడు, క్రీస్తు యేసునందు విశ్వాసమించిన మీరు ఈ లోకము మట్టికే గనక మీరు ఆయన యందు నిరీక్షణ ఉంచితే మనంత దౌర్భాగ్యులు మరొకరు. ఈ లోకం మట్టుకే కాదు నువ్వు ఆయన యందు నిరీక్షణ ఉంచాల్సింది. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలు, దృశ్యమైన ఆశీర్వాదాల కొరకే కాదు నువ్వు ఆయన యందు నిరీక్షణ ఉంచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నిత్యత్వములో ఆయన నీకు నాకు ఇవ్వబోతున్న ఆ గొప్ప భాగ్యాన్ని మనం కన్నులారా ఆత్మీయ నేత్రాలతో చూడవలసిన వారంగా ఉన్నాం. ప్రభు యొక్క ప్రేమను వీ కెనాట్ మెజర్. నిత్యత్వంలో ఆయన మనకి ఇవ్వబోతున్న మహిమ, ఆయన మనకి ఇవ్వబోతున్న ఆ ఘనత, ఆయన మనకు ఇవ్వబోతున్న వారసత్వం, అవన్నీ మనం అక్కడికి చేరినాక మాత్రమే చూడగలం, అక్కడికి చేరినాక మాత్రమే మనం అర్థం చేసుకోగలం. దేవుని ప్రేమించే వరకు దేవుడు సిద్ధపరిచినవంట ఈ కంటితో చూడలేమంట, ఈ చెవితో వినలేమంట, ఈ మనుష్య హృదయంతో వాటిని అర్థం చేసుకోలేము. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు దేవుని ప్రేమ అర్థం కాలేదు. ఏ విషయం అందు నీవు మమ్మల్ని ప్రేమించావని అడుగుతున్నారు. దేవుడు అప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను యాకోబును ప్రేమించాను. ఏశావు యాకోబునకు అన్న కాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా. ఏశావు పెద్దవాడు, ఇంట్లో పెద్దవాడు, జ్యేష్ఠుడు. జ్యేష్ఠునికి 2 భాగాలు, ఆస్తిలో కూడా 2 భాగాలు వస్తుంది. ఈవెన్ మనం ఈ రోజు కూడా మనం ఆలోచన చేస్తే మన కుటుంబాల్లో మొదట పుట్టిన బిడ్డను ఖచ్చితంగా ప్రేమిస్తాం, ఎక్కువ ప్రేమిస్తాం, ఒక్క వంతన్నా ఎక్కువ ప్రేమిస్తాం తర్వాత బిడ్డల కన్నా. దేవుడు అంటున్నాడు, నేను ఏశావుని ప్రేమించలేదు, నేను ఏశావు యాకోబుకు అన్న కాడా, అయినా గాని నేను యాకోబునే ప్రేమించాను. ఆదికాండం 25వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే దేవుడు రిబ్కాని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రిబ్కా గర్భంలో 2 కమల పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళ మూమెంట్స్ చాలా క్విక్గా ఉన్నాయి, చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. రిబ్కా వాటిని తట్టుకోలేకపోయింది, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది, ఏంటి ప్రభా ఈ పరిస్థితి, లోపలేంటి ఇంత క్విక్ మూమెంట్స్, నేను భరించలేకపోతున్నానంటే అప్పుడు దేవుడు బయలుపరిచాడు, 2 జనపదాలు నీ గర్భంలో ఉన్నారు,
పెద్దవాడు చిన్నవానికి దాసుడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు. పెద్దవాడిని చిన్నవాడి కన్నా తక్కువ చేయబోతున్నా, లేక చిన్నవాడిని గొప్ప చేయబోతున్నాను నేను. ఎందుకు ప్రభా, ఎందుకు చేస్తావు నువ్వు? పెద్దవాడిని పెద్దగానే ఉంచాలి కదా. చిన్నవాడు ఎలా పెద్దవాడు అవుతాడు, చిన్నవాడు ఎలా గొప్పవాడు అవుతాడంటే అది కేవలం దేవుని యొక్క సార్వభౌమ చిత్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెట్టుకుందాం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించటానికి, నిన్ను నన్ను క్షమించటానికి, నిన్ను నన్ను ఏర్పరచుకోవడానికి, నియమించుకోవడానికి మనకన్నా మరి భక్తిపరులు లేరా లోకంలో? మనకన్నా మంచివారు లేరా? మనకన్నా గొప్పవారు లేరా అంటే ఉన్నారు. వాళ్ళకి లేని కృప ఈరోజు నీకు నాకు ఎందుకు దొరికింది? ఈరోజు మన చుట్టూరా ఉన్నవారు ఎంతో మంది జీవగల దేవుని గుర్తించలేదు. మాయ విగ్రహాలను పూజించుకుంటూ అజ్ఞానంలో అంధకారంలో వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు మనల్ని ఎందుకు ప్రేమించాడు, ఎందుకు క్షమించాడు, ఎందుకు రక్షించుకున్నాడు అని కనుక ఆలోచన చేస్తే ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ అవుట్ ఆఫ్ హిస్ ఫ్రీ విల్. ఆయన తన స్వచిత్తము చొప్పున, ఆయన తన స్వంత ఇష్టము చొప్పున నిన్ను నన్ను రక్షించుకున్నాడు. మానవునికి కూడా ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు కదా. ఏదైనా తోటలో ఉంచిన ఆదామవ్వలకు సహా స్వచిత్తాన్ని ఇచ్చాడు. వాళ్ళని మెషిన్స్ లాగా, రోబోట్స్ లాగా తయారు చేసి ఏదైనా తోటలో పెట్టలేదు. కొంతమంది అజ్ఞానంతో ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ తోటలో ఆ పండు దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడు వాళ్ళని ఆపొచ్చు కదా, దేవుడు వాళ్ళని తినేయకుండా చేయొచ్చు కదా. చేయడామా? ఆ పని చేయడు దేవుడు. ఎందుకంటే దేవుడు మనిషికి స్వచిత్తాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే దేవునికి స్వచిత్తం అనేది ఉన్నది. ఆయన స్వతంత్రుడు కనుక ఆయన చేసిన మానవాళికి కూడా ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన తన స్వతంత్రతలో అవుట్ ఆఫ్ హిస్ ఫ్రీ విల్ హీ లవ్డ్ అండ్ సేవ్డ్ యూ అండ్ మీ. నిన్ను నన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను రక్షించుకున్నాడు. యాకోబు ఏశావుల విషయంలో కూడా అది. ప్రభా, నువ్వు ఏశావుని ఎందుకు ప్రేమించలేదు, యాకోబుని ఎందుకు ఏశావు కన్నా దీవిస్తున్నావంటే అది నా ఇష్టం, నా ఇష్టం. దేవుని మనం అడగడానికి వీలేదు. కొన్నిసార్లు మనం కూడా అడుగుతుంటాం కదా, అని మనం కూడా ఇదే జవాబులు చెప్తుంటాం కదా. ఎందుకు చేసావరా ఈ పని అని అడిగితే పిల్లలు చెప్తారు, నాకు ఇష్టం మమ్మీ, అది నా ఇష్టం. ఏమి నా ఇష్టానికి విలువ లేదా, నా ఇష్టం నేను చేసుకోవడానికి లేదా అని ప్రశ్నిస్తుంటారు. అవును, ప్రతి మనిషికి తన ఇష్టం అనేది ఉంటుంది, తన ఇష్టం చేసుకోవాలని ఉంటుంది. మనిషికే స్వచిత్తం పెట్టిన దేవుడు, దేవునికి కూడా స్వచిత్తం అన్నది. ఆయన స్వంత ఇష్టం చొప్పున ఆయన యాకోబును ప్రేమించాడు. చూడండి, అదే విషయాన్ని రోమాపత్రిక 9వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ప్రస్తావిస్తున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంటది, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. యాకోబుని ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అని రాయబడింది. కాబట్టి ఏమందాము? దేవుని యందు అన్యాయం కలదా అంటే దేవుడు అన్యాయవంతుడా? దేవుడికి న్యాయం లేదా? ఏశావును ద్వేషించడానికి, యాకోబును ప్రేమించడానికి, దీని మూల భాషలోకి వెళ్ళి చూస్తే ఏశావును తక్కువ ప్రేమించాడు, యాకోబును ఏశావు కంటే ఎక్కువ ప్రేమించాడంట. అలాగంటే ఆయనకి న్యాయం లేదా అంటే అట్లా అనరాదంట. అందుకు మోషే ఇలాగ దాన్ని వివరిస్తున్నాడు. ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలనైను ప్రయాసపడు వాని వలనైను కాదు గాని కరుణించు దేవుని వలనే. అది దేవుని ఇష్టం. ఆయన ఎవరిని కరుణించాలంటే కరుణిస్తాడు, ఎవరికి దయ చూపాలంటే వారికి దయ చూపిస్తాడు, ఎవరిని కనికరించాలంటే వారికి, అది ఆయన ఇష్టం. పొందగోరు వాని వలన, ఇచ్చేవాని వలన వారితో ఏం సంబంధం? దేవుని ఇష్టం. మలాకి అదే జ్ఞాపకం చేస్తాడు. దేవుడు తన యొక్క మరి అన్కండిషనల్ లవ్ యాకోబు పట్ల చూపించాడు. తన సార్వభౌమ చిత్తాన్ని ఆయన చేసుకున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, ఆ విషయం మీకు గుర్తుందా? మీ పితరుడైన యాకోబుని ప్రేమించాడు, మీకు గుర్తుందా? ఇంకో మాటలో చెప్పాలంటే యాకోబు సహోదరుడైన ఏశావును దేవుడు ద్వేషించాడు. డూ యు నో దట్? చూడండి, ఏశావు పట్ల దేవుని యొక్క రియాక్షన్ ఎలా ఉందో 3వ వచనంలో ఉంటది. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం, ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని. అది నా ఇష్టం. యాకోబును ప్రేమించాను, యాకోబుల నుంచి వచ్చిన మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఏశావును తక్కువ ప్రేమించాను, ఇంకా చెప్పాలంటే ఏశావును నేను ద్వేషించాను, అతని పర్వతాలను పాడు చేశాను. ఏశావు మంచి పర్వత ప్రాంతాలను తాను సెలెక్ట్ చేసుకున్నాడు. ఏశావు యొక్క నివాసం అంతా కొండ ప్రాంతాలు. రాజ్యము, రాజ్య పరిపాలన అనేది భూమి మీదకి రాకమునుపు ఏశావు లేకపోతే మరొక పేరున్న ఎదోము రాజ్య పరిపాలన అనేది ప్రారంభించాడు.
తనకు తానుగా ఒక కింగ్డమ్ను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. తాను ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎదోము రాజులు అనేవారు బయలుదేరారు. ఇదంతా మనకి ఆది కాండంలో ఉంటదన్నమాట మనకి. కనుక ఇప్పుడు ఎదోమును నేను ద్వేషించాను, ఎదోము యొక్క పర్వతాలను నేను పాడు చేస్తాను, ఆయన స్వాస్థ్యమును అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేస్తాను. ఏశావును ద్వేషించడానికి గల కారణాలు ఏంటంటే, ఏశావులో ద్వేషించడానికి కారణాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్ళాలంటే మనం చాలా అంశాలు మనం ధ్యానం చేస్తూ రావాలి. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని కేవలము ఒక చిక్కుడుగాయ కూరకు వంటకానికి అమ్మేసేసాడు. తన దృష్టిలో దేవుని జ్యేష్ఠత్వం, దేవుని చేత ఇవ్వబడిన జ్యేష్ఠత్వం చిక్కుడుగాయల కూర కన్నా తక్కువగా ఉంది. ఎంత విచారం అండి! ఈనాడు చాలా మంది యొక్క ప్రమాణాలు అలాగే ఉన్నాయి. దేవుడిచ్చిన ఈవులు, దేవుడిచ్చిన కార్యాలు, చేసిన కార్యాలు, దేవుని యొక్క కృప చాలా తేలిగ్గా ఉంది. ఈరోజు ఏశావు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడని రాయబడింది, విసర్జించాడని రాయబడింది. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ వస్తారు. అంత మాత్రమే కాకుండా అతని పర్వతములను పాడు చేశాను అనుంది. ఏశావు పనులు చాలా ఉన్నాయి. ఏశావు తన తమ్ముడైన యాకోబును చాలా ద్వేషిస్తూ వస్తాడు. యాకోబు మీద పగ పెట్టుకుంటాడు. యాకోబులో నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులకు ఎప్పటికీ తాను ఒక ప్రక్కలో ముళ్ళులాగా ఉంటానే వచ్చాడు. ఆ తర్వాత కాలంలో ఎదోమీయులు మరి యాకోబులో నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులకి శత్రువులుగానే ఉంటా వచ్చారు. ప్రతి చోట ప్రతి స్థలంలో ఇబ్బంది పెడుతూనే వచ్చారు. ఎదోములో లేక ఏశావులో దేవునికి విలువ లేదు, దేవుడంటే తనకి గౌరవం లేదు. రెండోది ఏంటంటే తన గర్వంతో నింపబడ్డాడంట. ఏశావును గుచ్చి దేవుడు ఓబద్యాను వాడుకున్నాడు. ఓబద్యా ద్వారా ఎదోమును గుచ్చి ప్రవచించాడు. అందులో చాలా వివరాలు మనకు కనబడతాయి. ఎదోము యొక్క ఫాల్ట్స్ అన్ని, ఏశావు యొక్క మిస్టేక్స్ అన్ని, ఏశావు యొక్క నెగిటివ్ పాయింట్స్ అన్ని కనబడతాయి. ఏశావును దేవుడు ద్వేషించాడంటే ఊరికే ద్వేషించలేదు, చాలా గర్వంతో కూడిన వ్యక్తి అంట. చాలా చాలా ఉన్నాయి. మీరు ఓబద్యా గ్రంథాన్ని ధ్యానం చేయండి. ఏశావును ద్వేషించాడు. ఏశావు యొక్క పట్టణాలను, కొండ మీద ఉన్న పర్వతాలను పాడు చేశాడు. ఎత్తైన స్థలాల మీదకి ఎక్కాడు. అదంతా నాదే అనుకున్నాడు. నాకన్నా ఎత్తి ఇంకెవరు వెళ్ళలేరు అనుకున్నాడు. తను తాను హెచ్చుగా ఎంచుకున్నాడు. పాడు చేయబడ్డాడు దేవుని చేత. అతని స్వాస్థ్యము నక్కల పాలు చేయబడింది. ఆ తర్వాత ఎదోమీయులు అనే వాళ్ళు భూమి మీద లేకుండా తుడిపి పెట్టబడ్డారండి. ఇవన్నీ కూడా మనం ఓబద్యా గ్రంథం ధ్యానం చేసినప్పుడు చెప్పుకుంటూ వచ్చాం. సరే, ఏశావును ద్వేషించడానికి ఏశావులో కారణాలు ఉన్నాయి కాబట్టి ఏశావును దేవుడు ద్వేషించాడు. ఏశావుకు తగ్గట్టుగా తగిన శాస్తి చేశాడు. మరి ఇంకొక కోణంలో చెప్పుకోవాలంటే యాకోబులు కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల కూర కొనేసుకున్నాడు. వృద్ధుడైన తండ్రిని మోసం చేసి దీవెన పొందాడు. పెద్దవాడైన మామను మోసం చేశాడు. మోసగాడైన యాకోబు మీదకి దేవుని యొక్క శిక్ష రావద్దా? మోసగాడైన యాకోబును దేవుడు ద్వేషించొద్దా? నిశ్చయంగా ద్వేషించాలి, కానీ ద్వేషించలేదు. యాకోబును దేవుడు ప్రేమించాడు, అది కూడా షరతులు లేని ప్రేమ. ఇన్స్పైట్ ఆఫ్ అయినను, మోసగాడైనను, జ్యేష్ఠత్వాన్ని ఒక చిక్కుడుగాయల కూర కొనేసుకున్నను, మోసంతో మామ యొక్క మందలో శ్రేష్టమైన పశువులన్నింటినీ తన వైపు చేర్చుకొనినను, ఇన్స్పైట్ ఆఫ్ అయినను అగాపే ప్రేమతో దేవుడు యాకోబును ప్రేమించాడు. ఈరోజు ఆ ప్రేమ కొద్దీ యాకోబులోంచి 12 గోత్రాలు ఇశ్రాయేలీలుగా ఒక గొప్ప రాజ్యంగా మారి ఈరోజు మలాకీ కాలంలోనికి ఆ ఇశ్రాయేలీలో ఉన్న శేషాన్ని మరి సంబోధిస్తూ మలాకీ ఈ ప్రవచనాన్ని చెప్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మనకన్నా యోగ్యులు ఎంతో మంది ఉన్నారు. వారికి లేని కృప మనకు దొరికింది. మనలాంటి తప్పిదస్తులు, మనలాంటి అక్రమకారులు లోకంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి దేవుని కృప దొరకలేదు. ఏశావు ఎలాగూ దేవుని కృప పొందలేకపోయాడో ఎంతో మందికి దేవుని కృప దొరకలేదు. ఈరోజు మనకి యాకోబుకు దొరికినట్టుగా కృప దొరికింది. యాకోబు ఎలాగూ దేవుని చేత ప్రేమించబడ్డాడో నీవు నేను ప్రేమించబడ్డాము. ఆయన ప్రేమను తక్కువ అంచనా వేయొద్దు సుమా. ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. ఆయన మనల్ని రాజులైన యాజక సమూహంగా చేర్చుకున్నాడు. ఈరోజు ఏంటి మన యాటిట్యూడ్ ఆయన పట్ల ఎలా ఉంది? తర్వాత భాగాల్లో మనం అదే చూసుకోబోతున్నాం. దేవుడు మనల్ని యాకోబుని ప్రేమించినట్లు మనల్ని ప్రేమిస్తే ఎన్నో బలహీనతలున్నా, ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో పతనాలు,
ఎన్నో వీక్ ఏరియాస్ ఉన్న నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తే ఈ రోజు యాజక సమూహంలో చేర్చబడిన దేవుని గుంపులో దేవుని ప్రజల గుంపులో చేర్చబడిన నీకు నాకు ఆయన పట్ల మన యాటిట్యూడ్ ఎలా ఉంది, అది మనం చాలా చాలా పరీక్షించుకుంటూ అంత్య దినాల్లో వాటిని సరి చేసుకుంటూ రావాల్సిన వారం ఉన్నాం. అంతేకాకుండా ఏశావు యొక్క మనస్తత్వం ఎలాంటిదంటేనంట, దేవుడు తనను గద్దిస్తూ దేవుడు తనను తగ్గిస్తా ఉంటే కూడా అనుకుంటున్నాడంట 4వ వచనం, మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకొన్నవరండి అని ఎదోమీయులు అనుకొందురు. దేవుడు ఎదోమీయులతో డీల్ చేస్తున్నాడు. దేవుడు వాళ్ళని పైకి రాకుండా వాళ్ళని మొత్తుతుంటే అర్థం కావట్లేదు. దేవుడు ఎందుకు నన్ను మొత్తుతున్నాడు, దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడు, దేవునికి ఇష్టం లేనిది నా జీవితంలో ఏముందని పరీక్షించుకొని దాన్ని ఒప్పుకొని దేవునితో సరిపడాల్సింది సరవ్వాల్సింది దాని గురించి ఆలోచించట్లేదు. గర్వంతో, స్వనీతితో, స్వశక్తితో అనుకుంటున్నాడు. మనం నాశనం అయిపోయామా, ఏం పర్వాలేదు, పాడైన స్థలాలు మరలా కట్టుకుందాం, మరలా వెళ్తా పైకి, మరలా కొండలు ఎక్కుతాను, కొండల మీద గూళ్ళు కట్టుకుంటానని చాలా ధైర్యంగా దేవునికి ఎగెయిన్స్ట్గా దేవునితో సమాధాన పడకుండా దేవుని వద్దకు వచ్చి తన విషయాలన్నీ విచారణ చేసి వాటిని సరి చేసుకోకుండా పైకి వెళ్ళాలనుకుంటున్నాడు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని కింద పడద్రోయుదును. ఎదోము, ఏశావు, నువ్వు ఎంత కట్టుకున్నా నేను నిన్ను పడేసేస్తాను, నేను పైకి రానియను. ఎందుకో తెలుసా, నీకు విలువలు లేవు, నీకు దైవికమైన ప్రమాణాలు లేవు, నీవు దేవుని ప్రజలైన నా ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలును దేశించావు, వాళ్ళని అన్ని తరాలలో వాళ్ళని ఇబ్బందులు పెడుతూ వచ్చావు. నా ప్రజలకు శత్రువు అయితే నాకు శత్రువు అయినట్టే, కాబట్టి నువ్వు కట్టుకుంటా ఉంటే నేను దాన్ని పడగొడతా వస్తాను, నేను ఎప్పటికీ పైకి రానేను. ఎప్పటికీ పైకి రాలేదండి. ఏదో మీరు అలాగే మిగిలిపోయారు, చరిత్రలో కూడా లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి విరోధంగా లేచి మనం సాధించేది ఏం లేదు. దేవునితో సంధిలోకి, సమాధానంలోకి రావడం చాలా ముఖ్యమైన విషయం. ఏదో వీళ్ళ గురించి లోకం ఏం చెప్పుకుంటుందో చూడండి. లోకం ఏమి చెప్పుకుంటుందంటేనంట, లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. ఏశావుకు ఒక పేరు వచ్చింది, యాకోబుకు ఒక పేరు వచ్చింది. యాకోబు దేవుని ప్రేమను చూరగొన్న ప్రజలుగా జనాంగంగా తాను తీర్చిదిద్దబడితే, ఏశావుకు వచ్చిన పేరేంటే భక్తిహీనమైన ప్రదేశం వాళ్ళది. వాళ్ళ దేశం భక్తిహీనులుండే దేశం అండి. రెండోది, వాళ్ళు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులు. దేవుని కోపము, దేవుని కోపాగ్ని వాళ్ళ మీద నిత్యము ఉంటానే వచ్చింది. వాళ్ళనెవ్వరూ దేవుని కోపం నుంచి, కోపాగ్ని నుంచి తప్పించలేకపోయారని ఏదో మేము గురించి చెప్పుకుంటారంట. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీల సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ, మీకు ఇంకా ఉంది టైం, ఇంకా ముందుకి మీరు తెలుసుకోబోతున్నారు. ఏంటంటే, యెహోవా మీ సరిహద్దులలో ఉన్న బహుగనుడుగా ఉన్నాడని మీరు దాన్ని తెలుసుకోబోతున్నారు. కన్నులారా దాన్ని చూడబోతున్నారు. ఇశ్రాయేలుతో మలాకి చెప్తున్నారు. మీకు ఇది ఇంకా అర్థం కాలేదు, ఇంకా రానున్న దినాల్లో మీకు ఇంకా స్పష్టంగా అర్థం కాబోతుంది. మీ సరిహద్దులలో కూడా ఈ విషయం మాట్లాడుకోబోతున్నారు. ఫుట్ నోట్ లో చూడండి ఏమనుందో, సరిహద్దులలో నుండి కింద ఏమనుందంటే, సరిహద్దులకు ఆవల సహా, అవుట్ ఆఫ్ యువర్ బోర్డర్స్, నీ సరిహద్దులకు అవతలున్నోళ్ళు కూడా, అన్యులు కూడా ఏమని చెప్పుకుంటారంటేనంట, వాళ్ళు కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీయులకు సరిహద్దులకు ఆవల ఉన్నవారు కూడా యెహోవా బహుగనుడుగా ఉన్నాడని చెప్పుకుంటారు. దేవుడు గొప్పోడండి, వాళ్ళ దేవుడు మహాగణుడు, వాళ్ళ దేవుడు మహోన్నతుడు, ఘనుడైన దేవుడు. వర్ది టు బి ప్రైజ్డ్, హీ ఈజ్ మోస్ట్ హై. ఆయన గొప్పవాడు, ఆయన ఘనుడు, ఘనత వహించిన వాడు. ఆయనకి మించిన గనులు మరెవరి లోకంలో లేరు. ఇశ్రాయేలీయుల జీవితంలో, యాకోబు సంతానం జీవితంలో దేవుడు ఈ విషయాన్ని రుజువు చేయబోతున్నాడు. ఇది ఇంకా జరుగుతూనే ఉన్నది ప్రియులారా. పాలస్తీనా దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల పక్షంగా ఈ కార్యం జరుగుతూ ఉంది. ఇది ఇంకా సుస్పష్టంగా సర్వలోకం చూచేటట్టుగా నెరవేరబోతా ఉంది. సరిహద్దులకు ఆవల కూడా ఉన్న ప్రజలు చెప్పుకుంటారంట, వారి దేవుడు ఘనుడు. ఈరోజు ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా ఇశ్రాయేలీయులుగా తీర్చబడిన నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఘనుడుగా, గొప్పవాడుగా ఆయన ప్రకటించబడవలసి ఉంది. ఆయన తెలియపరచబడవలసి ఉన్నాడు. దానికి తగ్గ జీవితాలు నీవు నేను జీవించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు యాకోబుని ప్రేమించాడు.
దేవుడు ఏశావును తక్కువగా ప్రేమించి యాకోబును ప్రేమించి దాన్ని లోకానికి చూపించాలనుకుంటున్నాడు. ఈరోజు నీవు నేను దేవుని ప్రేమను అందుకున్నాం. దేవుని ప్రేమకు ప్రతీకలుగా మనం ఈ లోకంలో జీవించాల్సిన వారం. ఏ ప్రేమను దేవుని నుంచి అందుకున్నామో ఆ ప్రేమను లోకానికి అందించవలసిన వారంగా ఉన్నాం. నిన్ను మాత్రమే నన్ను మాత్రమే కాకుండా లోకమంతటినీ ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం అనుగ్రహించిన ఆ యేసుక్రీస్తును, ఆ క్రీస్తు యొక్క ప్రేమను మనం లోకానికి తెలియజేయవలసిన వారంగా ఉన్నాం. మలాకి ఇశ్రాయేలుకి అదే జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఐ హ్యావ్ లవ్డ్ యూ, ఐ హ్యావ్ లవ్డ్ యాకోబుని నేను ప్రేమించాను, నేను మిమ్మల్ని ప్రేమించాను. ఈ విషయాన్ని మీ సరిహద్దులకు ఆవల ఉన్నవారు కూడా తెలుసుకోబోతున్నారు. వారు ఒకే మాట చెప్పబోతున్నారు, యెహోవా బహుఘనుడు అని చెప్పబోతున్నారు. ఈ సాయంకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాం. మన జీవితాల ద్వారా మన దేవుడు గొప్పవాడు, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మనల్ని ప్రేమించిన దేవుడు గొప్పవాడు, మనం ప్రేమిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అనే విషయాన్ని మనం లోకానికి బయలుపరచవలసిన వారంగా ఉన్నాము. కనుక అటువంటి కృప మనకి దేవుడు అనుగ్రహించాలి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, దయామయుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈనాడు ఆ మాటలు మేము కూడా ధ్యానం చేసుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు. గద్దింపుతో తండ్రి కూడిన ఈ మాటలను మేము తీసుకోవడానికి సహాయం చేయండి. మంచి మనసుతో తీసుకోవడానికి సహాయం చేయండి. మా ప్రభా, నీవు మమ్మల్ని ప్రేమించావు, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. కానీ మేము ఏ విషయం అందు నీవు మమ్మల్ని ప్రేమించామని మేము బదులు ప్రశ్నించే మూర్ఖత్వంలో నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభా. నీ ప్రేమను మేము అర్థం చేసుకోవడానికి, నీ ప్రేమను మేము గుర్తించడానికి, నీ ప్రేమ చొప్పున మమ్మల్ని నిత్యత్వం కొరకు నీవు ఏర్పాటు చేసుకున్నావన్న సంగతిని గుర్తుపెట్టుకోవడానికి, నరకం నుంచి, నాశనం నుంచి మమ్మల్ని తప్పించి ఆ నిత్యత్వంలో, ఆ నిత్య నివాసంలో, ఆ నిత్య మహిమలో నీతో మమ్మల్ని ఉంచుకోవటానికి తగిన రీతిగా మమ్మల్ని ప్రేమించావన్న సంగతి మేము గ్రహించడానికి సహాయించిన ఆ అగాపే ప్రేమ, ఆ అన్కండిషనల్ లవ్, ఆ షరతులు లేని ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆ ప్రేమలో మా తండ్రి మేము నాయన ఎంతో మేము దాన్ని అనుభవించవలసిన వారం ఉన్నాం. అదే ప్రేమను మేము ఇతరులకు కూడా పరిచయం చేయడానికి సహాయం చేయండి. అదే ప్రేమతో మేము నింపబడడానికి సహాయం చేయండి. అదే ప్రేమను మా చుట్టూరా ఉన్న లోకానికి మేము అందించడానికి కూడా దేవా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మాలో ఉన్న ఈ కొరతను తీసివేయండి. ప్రేమలో కొరత కలిగి ఉన్నాం, ప్రేమలో తక్కువబడి ఉన్నావు. నీ ప్రేమను అర్థం చేసుకుంటున్నావు, నీ ప్రేమను అనుభవిస్తున్నావు, కానీ నీ ప్రేమను ఇతరులకు చూపించలేకపోతున్నావు, నీ ప్రేమను ఇతరులకు అందించలేకపోతున్నావు, నీ ప్రేమను ఇతరులకు పరిచయం చేయలేకపోతున్నావు. ప్రభువా, మాకు సహాయం చేయండి నాయనా. నీ ప్రేమను మేము గ్రహిస్తూ, నీ ప్రేమను మేము అనుభవిస్తూ, నీ ప్రేమను లోకానికి చాటి చెప్పడానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మాలో కూడా మీరు ద్వేషించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రభువా. ఏశావు స్వభావం మాలో ఎంతో ఉంది ప్రభా. కానీ నీవు నాయన ఏశావును ద్వేషించినట్లు, ఏశావును తృణీకరించినట్లు మమ్మల్ని ద్వేషించలేదు, మమ్మల్ని తృణీకరించడం లేదు. కానీ ఒక మోసగాడైన యాకోబుని ప్రేమించినట్లయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, దగ్గరికి తీసుకున్నావు. నీ కుమారత్వపు హక్కు మాకు ఇచ్చావు, నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నావు, నీ ఆత్మతో మమ్మల్ని ముద్రించుకున్నావు. నీకు స్తోత్రాలు. నీ ఆత్మను మాకు సంచికరువుగా ఇచ్చావు. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలంగా మేము ఈ లోకంలో సాగి వెళ్ళాలి ప్రభువా. సహాయం చేయండి అయ్యా నాయన. ఆనాడు నీవు రావడం ఆలస్యమైనప్పుడు ఎలాగో యాజకులలో ఉదాసీనత, విశ్వాసులలో, నీ ప్రజలలో ఉదాసీనత, నిర్లక్ష్యం, నిర్లిప్తత, అజాగ్రత్త, అశ్రద్ధ వచ్చేసినాయో తను ఈనాడు నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మాలో కూడా ఆ ఉదాసీనత, నిర్లక్ష్యం, నిర్లిప్తత, అజాగ్రత్త, అశ్రద్ధ కనబడుతున్నాయి ప్రభువా. మమ్మల్ని క్షమించండి తండ్రి. మాకు శ్రద్ధ కలుగు చేయండి, మాకు జాగ్రత్తలు నేర్పించండి, మాలో ఆసక్తిని పుట్టించండి, మాలో మెలకువ మీరు కలుగు చేయండి. ఎంతో వాచ్ఫుల్ గా, అలర్ట్ గా, షార్ప్ గా మేము ఉండటానికి సహాయం చేయండి. నీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు, కానీ నీ రాకడలో మేము ఎత్తబడేవారుగా ఉండడానికి మాకు కృప చూపించండి. సంఘ బిడ్డలందరినీ దీవించండి. ఈ ప్రోగ్రాం ఎవరు వాచ్ చేస్తున్నారో వారిని ఆశీర్వదించండి. రానున్న దినాల్లో మరెవరు వాచ్ చేయబోతున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడి మా ప్రభా, నీ రెండవ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి, నీ ప్రేమతో మా హృదయాలను నింపుకోవడానికి నీ కృపను మాకు దయచేయమని, మీరే మహిమను పొందమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నామ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం, దీవెన సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.